జడ శ్రవణ్ నోటిని దేనితో కడగాలి? 5 ఎమ్మెల్యే సీట్లు 5 కోట్ల ఫండ్స్ ఇవ్వమని చంద్రబాబు గారిని అడిగాను. ఆయన ఇవ్వకపోవడంతో సొంత పార్టీ పెట్టుకున్నాను అని గతంలో ప్రకటించిన జడ శ్రవణ్ కుమార్ ఇప్పుడు పేటీఎం బ్యాచ్ కి హీరో అయిపోయాడు. ఆయన చేసే పసలేని ఆరోపణలను పేటీఎం కూలీలు తెగ సర్క్యులేట్ చేసుకుంటూ మురిసిపోతున్నారు. అయితే ఆయన మాట్లాడిన దాంట్లో ఎంత సొల్లుందో ఇప్పుడు పాయింట్ బై పాయింట్ చూద్దాం. ఆరోపణ 1, బడ్జెట్ లో సూపర్ 6 కి ఫండ్స్ కేటాయింపు చేయలేదు. వాస్తవం, అన్నదాత సుఖీభవకి 6,600 కోట్లు, తల్లికి వందనంకి 9,668 కోట్లు, పెన్షన్స్ కి 27,708 కోట్లు కేటాయించారు. ఇక ఆరోపణ నెంబర్ 2, 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. కానీ 1,00,000 ఉద్యోగాలు మాత్రమే వచ్చాయి. వాస్తవం, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. 2 ఏళ్లలో కాదు, ఇప్పటి వరకు పూర్తయిన ఎంఓయూలు, పనులు ప్రారంభించిన కంపెనీలు, ఇంకా రాబోయే కంపెనీలతో 20 లక్షల కన్నా ఎక్కువే ఉద్యోగాలు కల్పించడం ఖాయం. ఇక ఆరోపణ 3, దేవుడిని రాజకీయాల్లోకి లాగుతున్నారు. వాస్తవం, దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగింది జగన్. అసలు ఉనికిలోనే లేని పింక్ డైమండ్ ని తెలుగుదేశం వాళ్ళు కొట్టేశారు అని ఆరోపణలు చేయించింది జగన్. నెయ్యిలో కల్తీ జరిగింది అని తెలిసాక, ఎన్డీడీబీ రిపోర్ట్స్ వచ్చాక మాత్రమే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు. అది వాళ్ళ బాధ్యత. ఇప్పుడు సిట్ కూడా వాళ్ళ ఆరోపణలు సగం నిజమే, మిగిలిన సగం నిర్ధారించే వ్యవస్థ మాకు లేదు అని మాత్రమే చెప్పింది. ఇక ఆరోపణ 4, ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులు 1,30,000 కోట్లు కేటాయించాల్సిన చోట 1,000 కోట్లు కూడా కేటాయించలేదు. వాస్తవం, మొత్తం బడ్జెట్ 3,50,000 కోట్లయితే ఎస్సీ సబ్ప్లాన్ కి 1,30,000 కోట్లు అంటే 33% అవుతుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ పోను మిగిలిన నిధుల్లో బడ్జెట్లో 20,644 కోట్లు కేటాయించారు. ఆరోపణ 5, తిరుమల కల్తీ నెయ్యి విషయంలో హెరిటేజ్ పాత్ర ఉంది. వాస్తవం, జగన్ లాగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని సొంత సిమెంట్ ఫ్యాక్టరీకి, సొంత సాక్షి మీడియాకి లాభం కల్పించే పనులు చంద్రబాబు ఎప్పుడూ చేయలేదు. 30 ఏళ్లలో హెరిటేజ్ కంపెనీ చుక్క పాలు, చెంచా నెయ్యి కూడా టీటీడీకి సప్లై చేయలేదు. నిజాలు ఇలా ఉంటే వాటిని పక్కన పెట్టి జగన్ ఇచ్చే చిల్లర కోసం నోటికొచ్చిన అబద్ధాలు మాట్లాడిన శ్రవణ్ తన నోటిని ఏం పెట్టి కడుక్కోవాలో ఆలోచించుకోవాలి.